ఎడారిలో సెలయేర్లు. నవంబర్ 7. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఫిలిప్పి 3:7. అంధ ప్రసంగీకుడు జార్జ్ మాత్సస్ గారిని సమాధి చేసినప్పుడు ఆ సమాధి చుట్టూ ఎర్ర గులాబీలను నాటారు. ప్రేమ, త్యాగాలతో నిండిన ఆయన జీవితానికి అవి చిహ్నాలు. ఈ ధన్యుడైన భక్తుడే ఈ క్రింది గీతాన్ని రచించాడు. నన్ను కట్టిపడేసిన ప్రేమ, నీలోనే నాకు విశ్రాంతి. నువ్విచ్చిన బ్రతుకు ఇదిగో నీదే. నీ కరుణాసంద్రంలో కలిసి నా జీవనధార ధన్యమవుతుంది. నన్నెప్పుడూ వెంబడించే కాంతి, కొడిగట్టిన ఈ దీపాన్ని నీలో కలుపుకో. నా హృదయపు మసక రేఖలు నీ సూర్యకాంతిలో లీనమై ప్రకాశమానమై వెలుగని. బాధలో తోడుండే ఆనందమా, నా హృదయపు తలుపులు తెరిచాను. కురిసే వానలో ఇంద్రధనస్సును వెతికాను. వాగ్దానాలు ఎన్నడూ భంగం కావు. తెల్లవారితే ఇక కన్నీళ్లుండవు. అతిశయాస్పదమైన నా ప్రభువు శిలువ నిన్ను వదిలించుకునే సాహసం చేయనిప్పుడు. జీవం మన్నై నేను సమాధైపోతే నేలలో నుంచి ఎర్ర గులాబీలు పూస్తాయి. నాలోని జీవాత్మ నిత్యం జీవిస్తుంది. ఒక కథ ఉంది. ఒక చిత్రకారుడు తాను గీసే బొమ్మలో ఒక విలక్షణమైన ఎరుపు రంగును వాడుతుండేవాడట. అలాంటి ఎరుపు రంగును ఎవరూ ఉపయోగించేవారు కాదట. అతడు ఆ ఎరుపు రంగును ఎలా తయారు చేశాడో ఆ రహస్యం ఎవరికీ తెలియకుండానే చనిపోయాడట. అతడు చనిపోయిన తరువాత అతని శవాన్ని పరీక్షిస్తే అతని రొమ్ము మీద ఎప్పటి నుంచో మానకుండా ఉన్న గాయం కనిపించిందట. అతడు గీసే బొమ్మల్లో ఉపయోగించే ఎరుపు రంగు ఎక్కడిదో అప్పుడు అర్థమైంది అందరికీ. హృదయ రుధిరాన్ని ఖర్చు పెట్టకుండా ఏ ఘనకార్యమూ సాధించలేము. ఏ యోగ్యమైన గమ్యాన్ని చేరలేము. ఆమెన్.